హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఆర్ కిచెన్. ఈరోజు వీడియోలో సొరకాయ గారెలు అండి. ఈ సొరకాయ గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా చాలా బాగుంటాయండి. ఒక్కసారి మీరు ఈ సొరకాయ గారెలు తిన్నారంటే ఎన్ని తిన్నా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత బాగుంటాయండి. మరి వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక లేత సొరకాయని సగం తీసుకొని పైన తొక్క తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో తురుముకోవాలండి. ఇలా తురుముకోవాలి. ఇలా తురుముకోవటం మీకు లేట్ ప్రాసెస్ అనుకుంటే వీటిని సన్న ముక్కలుగా కూడా కట్ చేసుకొని మిక్సీ జార్లో కొంచెం కోర్సుగా కూడా బ్లెండ్ చేసుకోవచ్చండి. నేను మిక్సీ జార్లో వేసుకొని చూపిస్తున్నానండి. మీకు టైం ఉంటే అలాగే తురుముకొని కూడా చేసుకోవచ్చు. నేను లేత సొరకాయ తీసుకున్నాను కాబట్టి లోపల విత్తనాలు అయితే ఏమీ లేవండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకొని వస్తే సరిపోతుందండి. ఇలాగా చూడండి, ఇలాగా ముక్కా చెక్కలుగానే కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టుకొని ఇంకో మిక్సీ జార్ తీసుకొని ఒక 7-8 పచ్చిమిర్చి ముక్కలండి యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్కను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఈ రెండింటిని కూడా కొంచెం కోర్సుగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగా కోర్సుగా గ్రైండ్ చేసుకొని దీన్ని కూడా పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుందామండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న సొరకాయ తురుము అయితే 1/4 కప్పు వచ్చింది. దీన్ని బౌల్లో యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక 2 పెద్ద ఉల్లిగడ్డల్ని సన్నగా తురుముకొని వేసుకుంటున్నానండి. అలాగే ఇందులోకి తెల్ల నువ్వులండి, ఇవి ఫ్రై చేసినవి కాదు, పచ్చి నువ్వులే యాడ్ చేసుకున్న తర్వాత అలాగే పిరికెడు కరివేపాకు, ఒక పిరికెడు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గంట పాటు నానబెట్టిన పెసరపప్పు, పచ్చిశనగపప్పు అండి, వీటిని 3 స్పూన్లు తీసుకున్నాను. వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్రని క్రష్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కప్పుతో మనం సొరకాయ తురుముని తీసుకున్నాం కదండి, మళ్ళీ ఇదే కప్పుతోటి 1/4 కప్పు వరిపిండిని తీసుకుంటున్నాను. దీన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు వాటర్ వేయకుండా ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఈ పిండి అంతటిని కూడా కలుపుకోవాలండి. వాటర్ అస్సలు అవసరం ఉండదు. సొరకాయలో ఉన్న వాటర్తోనే ఈ పిండి బాగా చక్కగా కలిసిపోతుందండి. ఒకవేళ మీకు ఏదైనా వాటర్ అవసరమైంది అనుకుంటే నేను ముందుగానే మిక్సీ జార్లో ఇది వేసుకున్నాను కాబట్టి సొరకాయలో ఉన్న వాటరే ఉంది, నేను అందుకని ఈ సొరకాయ వాటర్ని యాడ్ చేస్తున్నాను. మీరైతే మామూలు వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెమే యాడ్ చేసుకొని ఇలా మెత్తగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత సాల్ట్ని అయితే చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం తగ్గింది, యాడ్ చేసుకొని దీన్ని మొత్తం మెత్తగా ఇలాగైతే కలిపెట్టుకున్నానండి. ఇలా సాఫ్ట్గా కలిపెట్టుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీతో. నేనైతే అస్సలు వాటర్ యాడ్ చేయలేదండి. ఈ సొరకాయలో ఉన్న వాటర్తోనే ఈ పిండి మొత్తం కూడా కలిసిపోయింది. ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మీరు ఏ సైజులో అయితే గారెలు వేసుకోవాలనుకుంటున్నారో ఆ సైజులో అయితే ఇలా ఉండలు తీసుకొని మిగతా పిండిని ఒక క్లాత్తో కవర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ని తడిపి తీసుకున్నానండి. ఆ క్లాత్ మీద మన చెయ్యిని తడుపుకోవాలి, వాటర్తోనే తడుపుకొని ఈ యొక్క ఉండను తీసుకొని ఇట్లా మెల్లగా ఫింగర్స్ తోటి ఇలా మెల్లగా అయితే తాలుకోవాలండి. ఇలాగా మరీ పలచగా కాకుండా అలాగే మరీ మందంగా కాకుండా ఇలాగా కొంచెం పలచగా అయితే తాలుకున్న తర్వాత గారెల్లా చేసుకోవాలి. ఈ యొక్క సైజులో ఉంటే ఈ యొక్క మందంతో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో చూసుకొని మనం చేసి పెట్టుకున్న ఈ గారెలను అయితే ఆయిల్లో అయితే వేసేసుకోవాలండి. ఇది వెంటనే కలపకూడదండి, కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఈ గారెని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చెయ్యి మరలా తడుపుకొని మరలా ఇంకొక బౌల్ని తీసుకొని ఇలాగా మెల్లిగా స్లోగా ఫింగర్స్ తోటి ఇలా పలచగా అయితే చేసుకోవాలండి. కొంచెం మందంతో ప్రిపేర్ చేసుకుంటే అయితే ఈ గారెలు చాలా చాలా బాగుంటాయండి. ఇంతే. దీన్ని డీప్ ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ప్యాన్ ఫ్రై కూడా చేయొచ్చు. దీన్నైతే ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి వేగేలోపు ప్యాన్ ఫ్రై కూడా చేసి చూపిస్తానండి మీకు.
ముందుగా ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని మనం చేసి పెట్టుకునే ఈ గారెను కూడా దీనిపైన వేసుకొని చుట్టూ కొంచెం ఆయిల్ వేసుకొని ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే టర్న్ చేసుకోవాలండి. ముందుగా టర్న్ చేసుకుంటే విరిగిపోతుంది. కొంచెం ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని అటువైపు కూడా కొంచెం కాలిన తర్వాత అయితే దీన్ని రెండు వైపులా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవటమే. ఇప్పుడు అవి కూడా ఫ్రై అయిపోయినాయండి. మొత్తాన్ని అయితే ప్లేట్లో సర్వ్ చేసుకున్నాను. ఆయిల్లో నుంచి గారెలు తీసిన క్లిప్ అయితే మిస్ అయిందండి. ఇలాగ చుట్టూ కొంచెం కలర్ వచ్చిన తర్వాత మధ్యలో కొంచెం వైట్గా ఉన్న తర్వాత ఆయిల్ నుంచి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను చేసుకున్న గారెలు అయితే ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకొని చూపిస్తానండి. డీప్ ఫ్రై చేసిన గారెలు లోపల సాఫ్ట్గా పైన క్రంచీగా ఉంటాయండి. అలాగే ప్యాన్ ఫ్రై చేసుకున్న గారె అయితే లోపల బయట కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది. నేను ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకున్న గారెను కూడా చూపిస్తానండి. ప్యాన్ ఫ్రై చేసుకున్న గారె కంటే డీప్ ఫ్రై చేసుకున్న గారె ఇంకొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. కొంచెం క్రంచీగా ఉంటుంది కాబట్టి. అలాగే దీనిలో వేసిన నువ్వులు, పచ్చిమిర్చి, అల్లము, అలాగే ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు వీటన్నిటి వల్ల టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.